డీసీ కాంపౌండ్ జనరేటర్ని విడదీయడాన్ని, బిగించడాన్ని అభ్యసించే ఈ సెషన్కు సాదర స్వాగతం. లక్ష్యములు. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సిరీస్, ఫీల్డ్ మరియు ఆర్మేచర్ యొక్క టెర్మినల్స్ గుర్తించడం, డీసీ కాంపౌండ్ జనరేటర్ యొక్క భాగాలు గుర్తించడం, డీసీ కాంపౌండ్ జనరేటర్ను విడదీయడం, బేరింగ్లను తొలగించుట, తనిఖీ చేయుట మరియు పొందుపరచుట, డీసీ కాంపౌండ్ జనరేటర్ బిగించుట, జనరేటర్ను బిగించిన తర్వాత బాగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయుట. డీసీ కాంపౌండ్ జనరేటర్ ఇది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది డీసీ కాంపౌండ్ జనరేటర్. డీసీ జనరేటర్ అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే యంత్రం. ఈ జనరేటర్ ఎలక్ట్రోప్లేటింగ్ మరియు స్థిరమైన లోడ్ కలిగిన లైటింగ్ నందు ఎక్కువగా రైల్వే కోచ్లు ఉపయోగిస్తారు. డీసీ జనరేటర్ యొక్క టెర్మినల్ గుర్తించుట. 240 వాట్స్ 25 వాట్స్ బల్బుతో టెస్ట్ ల్యాంప్ను తయారు చేయుట. టెర్మినల్ 1కి టెస్ట్ ల్యాంప్ ప్రోబ్ 1ని కనెక్ట్ చేసి మరియు రెండో ప్రాబ్ని మిగిలిన ప్రతి టెర్మినల్కు ఒకదాని తర్వాత మరొకటి తాకించండి. ఏ టెర్మినల్ వద్ద ల్యాంప్ కాంతివంతంగా వెలుగుతుందో ఆ టెర్మినల్ని ఆర్మేచర్ టెర్మినల్గా గుర్తించబడతాయి. అవి 1 మరియు 2. టెస్ట్ ల్యాంప్ ప్రోబ్ 1ని టెర్మినల్ 3కు కనెక్ట్ చేసి రెండవ ప్రాబ్ని మిగిలిన టెర్మినల్కి ఒకదాని తర్వాత మరొకటి తాకించండి. ఏ టెర్మినల్ వద్ద ల్యాంప్ వెలుగుతుందో ఆ టెర్మినల్ని షంట్ ఫీల్డ్ టెర్మినల్గా గుర్తించబడతాయి. అవి 3 మరియు 4. మిగిలిన 2 టెర్మినల్స్ సిరీస్ ఫీల్డ్ టెర్మినల్స్. వీటిని కూడా స్టెప్ 2లో చెప్పిన ప్రకారం చేసి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ టెర్మినల్స్గా ధృవీకరించవచ్చు. ఈ టెర్మినల్స్ వద్ద ల్యాంప్ కాంతివంతంగా వెలుగుతుంది. పంచ్ మార్కులు గుర్తింపు. మనము పంచ్ మార్కులు 2 ఎండ్ ప్లేట్స్ మీద మరియు యాక్ మీద గుర్తుపెట్టుకుందాము. డీసీ జనరేటర్ను విడదీసే ముందు మనం పంచ్ మార్కులను గుర్తుపెట్టాలి. ఇవి మెషీన్ను సరిగ్గా బిగించేందుకు సహాయపడతాయి. రాకర్ ఆర్మ్ యొక్క స్థానంనకు అనుగుణంగా ఎండ్ ప్లేట్ పై గుర్తుపెట్టెదము. బ్రష్ హోల్డర్ నుండి బ్రష్ను తొలగించండి. ఇది బ్రష్ హోల్డర్. ఇక్కడ మనం క్లాంప్, లీఫ్ స్ప్రింగ్, లిఫ్ట్, బ్రష్, బ్రష్ హోల్డర్, పిక్ టైల్ వైర్, బ్రష్ టెర్మినల్ మరియు కమ్యుటేటర్ సిగ్మెంట్స్ ను చూడవచ్చు. బ్రష్ హోల్డర్ మెకానిజంను ఉపయోగించి లిఫ్ట్ మెకానిజంను బ్రషెస్ ను తీయవచ్చు. పుల్లీని తొలగించడం. మనం షాఫ్ట్ నుండి కప్పీని వేరు చేయాలి. షాఫ్ట్ నుండి కప్పీ తీయడానికి పుల్లీ పుల్లర్ను సవ్య దిశలో తిప్పాలి. దీనికి ముందుగా స్క్రూస్ నందు తుప్పు ఉన్నదేమో తనిఖీ చేయండి. గ్రీస్ కప్లో గ్రీజ్ ఉంటుంది మరియు జనరేటర్ యొక్క షాఫ్ట్ తిరిగేటప్పుడు కందెన వలె పనిచేస్తుంది. గ్రీస్ కప్పు తొలగింపు. కప్పీ తర్వాత తదుపరిది గ్రీస్ కప్. చూపిన విధంగా గ్రీస్ కప్ కప్పులో గ్రీస్ కప్ స్టడ్ మరియు ఎండ్ ప్లేట్ ఉంటుంది. 2 ఎండ్ ప్లేట్స్ స్టడ్లను విప్పి షాఫ్ట్ సైడ్ ఎండ్ ప్లేట్ను తీసివేయండి. ఆర్మేచర్ యొక్క తొలగింపు. ఆర్మేచర్ తొలగింపు గురించి తెలుసుకుందాం. కప్పీ తొలగించిన తర్వాత ఆర్మేచర్ తొలగించాలి. ఇది ఆర్మేచర్. దీనికి ఇరువైపులా ఎండ్ కవర్స్, మోటార్ కేజింగ్, బాల్ బేరింగ్స్ మరియు కమ్యుటేటర్స్ ను కలిగి ఉంది. ఎండ్ ప్లేట్స్ ను ఓపెన్ చేసి నెమ్మదిగా ఆర్మేచర్ షాఫ్ట్ ని గాని పుల్లీ బ్లాక్ ని గాని చేతితో పట్టుకోవడం వలన బరువుగా ఉన్న ఆర్మేచర్ పోల్ ఫేస్ ను లేక ఫీల్డ్ వైండింగ్స్ ను పాడవకుండా చేయవచ్చు. బేరింగ్ యొక్క తొలగింపు. బేరింగ్ యొక్క తొలగింపు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బేరింగ్ పుల్లర్ ఉపయోగించి బేరింగులను తొలగించెదము. బేరింగ్ తొలగించబడిన తర్వాత విడదీసే ప్రక్రియ పూర్తవుతుంది. బేరింగ్లను తనిఖీ చేయండి. అవసరమైతే మార్చండి. జనరేటర్ యొక్క అన్ని భాగాలు శుభ్రం చేయండి. ఇప్పుడు డీసీ జనరేటర్ను మళ్లీ బిగించే సమయం వచ్చింది. డీసీ జనరేటర్ని తిరిగి బిగించుట. ఇప్పుడు మనం డీసీ జనరేటర్ని మళ్లీ కలపడం ప్రారంభిద్దాం. బేరింగ్ను షాఫ్ట్ పై ఫిక్స్ చేయడానికి మార్గదర్శకాలని తెలుసుకొని మనం ఫిక్స్ చేద్దాం. తిరిగి బిగించే విధానంలో తదుపరిది బుషెస్ యొక్క బెడ్డింగ్. ఈ కింది పద్ధతి ద్వారా బుషెస్ యొక్క బెడ్డింగ్ ని చేయవచ్చు. ఒక సిలికానిక్ అబ్రెసివ్ కాగితం ఉపయోగించి బ్రష్ బెడ్ ను చేస్తారు. ఇప్పుడు మనం తిరిగి బిగించే ప్రక్రియ పూర్తి చేయడానికి చివరిగా కొన్ని విషయములు గ్రహించాలి. అసలైన మార్కింగ్ ప్రకారం ఎండ్ ప్లేట్స్లలో రాకర్ ఆర్ను ఉంచండి. ఆర్మేచర్ మరియు ఎండ్ ప్లేట్స్ ను సరిగ్గా మళ్లీ బిగించండి. ఫౌండేషన్ నందు
మెషిన్ను సరిగ్గా కూర్చోబెట్టి మరియు ఫౌండేషన్ బోల్ట్లను బిగించి డీసీ జనరేటర్ను కనెక్ట్ చేయండి. జనరేటర్ ఎలాంటి వైబ్రేషన్ లేకుండా సజావుగా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయండి. నేమ్ ప్లేట్ లేదా టెర్మినల్ బ్లాక్ వద్ద ఫ్రేమ్ లేదా యాక్ను రిమూవ్ చేయండి. ఫీల్డ్ వైండింగ్ ను రిమూవ్ చేయండి. పుల్లీ గ్రీస్ కప్ ను రిమూవ్ చేయండి. ఎండ్ కప్స్ లేదా ఎండ్ షీల్డ్ ను రిమూవ్ చేయండి. బ్రష్ ను రిమూవ్ చేయండి. కమ్యుటేటర్, ఆర్మేచర్, షాఫ్ట్ మరియు బేరింగ్లను రిమూవ్ చేయండి. డీసీ జనరేటర్లోని అన్ని భాగాలు చూడండి. ఆర్మేచర్, ఫీల్డ్ కాయిల్స్, ఫ్రేమ్, ఫీల్డ్ పోల్స్ లేదా లామినేటెడ్ కోర్. ఆర్మేచర్ మరియు ఫీల్డ్ కాయిల్స్ ఎనామిల్డ్ కాపర్ వైర్స్తో ఉంటాయి. ఫ్రేమ్ను క్యాస్ట్ ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. లామినేటెడ్ కోర్ లేదా ఫీల్డ్ ప్లేట్ కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. రీక్యాప్: ఈ సెషన్లో మీరు అర్థం చేసుకున్నవి: సిరీస్, ఫీల్డ్ మరియు ఆర్మేచర్ యొక్క టెర్మినల్స్ను ఎలా గుర్తించాలి, డీసీ కాంపౌండ్ జనరేటర్ యొక్క భాగాలను ఎలా గుర్తించాలి, డీసీ కాంపౌండ్ జనరేటర్ను ఎలా విడదీయాలి, ఎలా తీసివేయాలి, తనిఖీ చేయాలి మరియు ఇన్స్టాల్ చేయాలి, డీసీ కాంపౌండ్ జనరేటర్ను ఎలా బిగించాలి, జనరేటర్ బిగించిన తర్వాత బాగా పనిచేస్తుందో లేదో ఎలా తనిఖీ చేయాలి. డీసీ కాంపౌండ్ జనరేటర్ను ఎలా విడదీయాలి మరియు బిగించాలి అనేది మనం ఈ సెషన్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మీరందరూ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో మళ్ళీ కలుద్దాం.